Hi, my beautiful students. Dear students, already we know that the measurable quantity is the physical quantity. So the examples are mass, length, time, area, force, pressure. ఇవన్నీ మనం చివరి క్లాస్లో చూసాం. నా ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాము. ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే టూ టైప్స్ ఉన్నాయి, ఫండమెంటల్ ఆర్ డిరైవ్డ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈక్వల్ టు 25 కిలోమీటర్స్ అని మనం అంటాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు 25 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ 1 కిలోమీటర్. 25 కిలోమీటర్స్ మీనింగ్ ఏంటి అని అంటే 25 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ 1 కిలోమీటర్. సో 1 కిలోమీటర్, ఇఫ్ దిస్ ఈజ్ 1 కిలోమీటర్, ఆ 1 కిలోమీటర్ అనేవి ఎన్నిసార్లు ఉంటుంది? 25 టైమ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది 25 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ 1 కిలోమీటర్. ఓకే, నౌ in this distance equal to 25 kilometer, the 25 is called the magnitude. This magnitude is a measure of the magnification of unit. Next, kilometer. ఈ కిలోమీటర్ ని మనం ఏమంటామంటే యూనిట్ అంటాము. The unit is the standard reference which is used for the measurement of a physical quantity. So డిస్టెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. ఈ డిస్టెన్స్ ని మనం ఎలా చెప్తాం? 25, ఫర్ ఎగ్జాంపుల్ 25 కిలోమీటర్స్ అని చెప్తాం. ఈ 25లో 25 అనే దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాము, కిలోమీటర్ అనే దాన్ని యూనిట్ అంటాము. హియర్ ద ఇంపార్టెంట్ పాయింట్ డెఫినేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ ది యూనిట్ ఈజ్ ద యూనిట్ ఈజ్ స్టాండర్డ్ రెఫరెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Now I am giving the definition of the unit. Measurement of any quantity involves comparison with a certain basic, arbitrary, chosen, internationally accepted reference standard is called the unit. The units for the fundamental quantities are called fundamental unities. The units of all other physical quantities can be expressed as the combination of the fundamental units are called derived units. Dear friends, యూనిట్స్ అంటే మనకు తెలుసు. యూనిట్ అంటే ఏంటి? ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి మనం వాడే స్టాండర్డ్నే మనం ఏమంటాము? యూనిట్ అని అంటాము. These units are two types, fundamental unit and derived unit. The units for the fundamental quantity are called the fundamental units. So ఏదైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ కావో అదర్ దాన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ని మనం మెజర్ చేయడానికి వాడే వాటినే మనం ఏమంటాము? డిరైవ్డ్ యూనిట్స్ అని అంటాము. So in some wrong ways units were considered where physical quantities is used to be measured. Length was measured with the help of the hand, but all hands are slightly of different sizes. సో ఒకరి చెయ్యి తక్కువగా ఉండొచ్చు, ఒకరి చెయ్యి ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొకరిది పెద్దగా ఉండొచ్చు. సో ఆ విధంగా రాంగ్ గా ఆ యూనిట్స్ అనేది మెజర్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఇఫ్ ఎ వెరీ షార్ట్ అండ్ వెరీ టాల్ పర్సన్ వాక్? చూడండి, ఇక్కడ ఒక షార్ట్ పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక లాంగ్ పర్సన్ ఉన్నాడు. షార్ట్ పర్సన్ వేసే అడుగేమో చిన్నగా ఉంటుంది, లాంగ్ పర్సన్ వేసే అడుగేమో ఎక్కువగా ఉంటుంది. 1 league ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 hour బై వాకింగ్. సో ద యూనిట్ షుడ్ హ్యావ్ సర్టైన్ క్యారెక్టరిస్టిక్స్. సో నౌ వి సీ ది వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది యూనిట్. సో వి హ్యావ్ వెయిట్ మెజర్స్ of only 100 and 200 grams. But I want to measure the weight of my elephant. How it is possible? So the unit must be suitable size and easily available.
A unit should be easily available and reproducible at any place required. So these are the characteristics of the unit. Now coming to the third unit, the unit must be universally accepted. I want three quantities of I want 3 quintals of sugar. What does a quintal mean? So yesterday a kilogram was 1000 grams, but today it only 800 grams. సో ఈ విధంగా ఉంటే ఎలాగా? రోజుకు ఒక విధంగా. నిన్న ఒక కిలో ఒక గ్రామ్ అనేది 1000 గ్రాములు ఉంటే ఈరోజు అది 800 గ్రామ్స్ ఉండొచ్చా? అలా ఉండకూడదు. దట్ మీన్స్ ఏ ఫిజికల్ యూనిట్ మస్ట్ బి ఇన్వేరియబుల్ అండ్ వెల్ డిఫైన్డ్. ఈరోజు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉండాలి. It should not be perishable. Now, the relation between the magnitude and unit of the physical quantity. The numerical value obtained on measuring a physical quantity is inversely proportional to its units. For example, let us take n is the numerical value and u is the unit. సో ఈ రెండింటి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందంటే n is directly proportional to 1/u. సో దట్ మీన్స్ ఈ రెండింటిని మనం ఏమి రాయొచ్చు? n1 u1 ఈక్వల్ టు n2 u2, వేర్ n1 n2 ఆర్ ది న్యూమరికల్ వాల్యూస్ అండ్ u1 u2 ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ డిఫరెంట్ సిస్టమ్స్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మనం యూనిట్స్ అనే టాపిక్ నేర్చుకున్నాము. దీని మీద ఒకసారి మనం క్వశ్చన్స్ చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. ఆప్షన్స్: డిరైవ్డ్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ, యూనిట్ అండ్ క్వాంటిటీ. ఒక 2 సెకండ్స్ ఆలోచించండి అమ్మా. ఎస్, ద ఆన్సర్ ఈస్